ఆ రకంగా మీరందరూ కూడా పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే దానికోసమే గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందరికీ ఇవాళ కడుపు నిండా భోజనం దొరుకుతా ఉంది. ఇవాళ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2009లో 100 రోజులు పనిచేసే వాళ్లకు పని దగ్గర టెంట్ హౌస్, తాగడానికి మంచినీళ్లు, ఏదైనా దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ కింద మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవి కల్పిస్తూ ఆ 2009లో మీకు పనిముట్లు ఇచ్చింది. గడ్డపార ఇచ్చినారు, పార ఇచ్చినారు, తట్టలు ఇచ్చినారు. కానీ ఈ మధ్యలో మళ్ళీ ఎవరు ఇవ్వాలి? మొన్నటి గవర్నమెంట్ ఉండే పోయిన గవర్నమెంట్ ఏ రోజున తట్ట ఇవ్వలేదు, పార ఇవ్వలేదు, గడ్డపని ఇవ్వాల. కానీ ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదల కోసం ఆలోచన చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100 రోజులు పనిచేసే కూలీలకు ఇవాళ పనిముట్లు మనం పంపిణీ చేస్తా ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు. అన్ని మండలాల్లో పంపిణీ చేస్తా ఉన్నా. మన తెలంగాణ రాష్ట్రంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే మరి ముఖ్యమంత్రి గారు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి పనిచేసే కూలీలకు బయట కొనుక్కోకుండా ఉచితంగా ఇవాళ గడ్డపారలు, పారలు, తట్టలు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పడం ద్వారా గట్టిగా ప్రతి వాళ్ళకి ఇవాళ గడ్డపారలు ఆర్థికంగా సమస్య లేనటువంటి కుటుంబంగా ముందరికి వేయాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా.